తెలంగాణకు మళ్లీ వానగండం పొంచి ఉంది. మళ్లీ వరుణుడు తన ప్రతాపాన్ని చూపించడానికి సిద్ధమయ్యాడు. నేడు రేపు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన ప్రకటించింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో ఆవర్తనం కొనసాగుతోంది. రేపటి వరకు అల్పపీడనంగా మారే అవకాశం కూడా ఉంది. రంగారెడ్డి, వరంగల్, మెదక్, కరీంనగర్ జిల్లాల్లో భారీ వర్షం పడనుంది. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. తెలంగాణకు మళ్లీ వానగండం పొంచి ఉంది. మళ్లీ వరుణుడు తన ప్రతాపాన్ని చూపించడానికి సిద్ధమయ్యాడు. నేడు రేపు కూడా రెండు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన ప్రకటించింది వాతావరణ కేంద్రం. బంగాళాఖాతంలో ఆవర్తనం కొనసాగుతోంది కాబట్టి రేపటి వరకు అల్పపీడనంగా మారే అవకాశం కూడా ఉంది. రంగారెడ్డి, వరంగల్, మెదక్, కరీంనగర్ జిల్లాల్లో భారీ వర్షం పడబోతోంది. ఇక ఈ భారీ వర్షాలు పడుతున్నటువంటి నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలంటూ సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఈ వర్షాలకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి సుప్రియ ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ సుప్రియ. ఇప్పటికే ఇంకా చాలా ప్రాంతాలు నిన్న కురిసినటువంటి వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. ఇళ్లలోకి వర్షం చేరినటువంటి సిచ్యువేషన్, పైనుంచి వరద కొనసాగుతున్న నేపథ్యంలో కట్టలు తెంచుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తోంది. మరో 2-3 రోజులు ఇదే పరిస్థితి ఉంటుంది అంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. సో అధికారులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అయితే ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో అయితే ఈ నెల 14 వారికి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం కూడా తెలిపింది. ఇక ఉత్తర తూర్పు తెలంగాణ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. అయితే కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, సూర్యాపేట్, మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. అయితే ఈ నేపథ్యంలో పలు జిల్లాలకి కూడా ఎల్లో అలర్ట్ హెచ్చరికలు జారీ చేసింది. ఇక రాష్ట్రంలోని పలు చోట్ల అయితే నిన్న పడిన వర్షానికి పిడుగుపాటుకి అయితే 8 మంది మృతి చెందారు. ఇందులో 4 రైతులు, 3 వ్యవసాయ కూలీలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఇక హైదరాబాద్ కి వస్తే కూడా ఈ భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి అయితే వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. జిల్లాలతో పాటు హైదరాబాద్ వాసులకి కూడా జాగ్రత్తగా ఉండాలని అయితే ఇటు వాతావరణ శాఖ కేంద్రం అవ్వచ్చు, లేదంటే జిహెచ్ఎంసీ అధికారులు అయితే పదే సూచిస్తున్నారు. దానితో పాటు కూడా చూసినప్పటికీ అయితే అత్యవసరం అయితేనే బయటికి రావాలి, అనవసరంగా బయటికి రావద్దు అని చెప్పి కూడా వాళ్ళు పలుమార్లు కూడా చెప్తూ ఉన్నారు. ఇక నగరంలో చూస్తున్నట్టయితే మనము చిన్న వర్షానికి మొత్తం చెరువులను తలపిస్తూ ఉంటుంది. అలాంటిది నాలాల దగ్గర అవ్వచ్చు, లేదంటే ఇక్కడ మూసి పరివర్క ప్రాంతాలలో కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి అయితే ఇప్పటికైతే అధికారులు సూచిస్తున్నారు. ఇక ఈ ఆఫీసెస్కి వెళ్లే వాళ్ళకి ఈవినింగ్ సమయ వేళలో కూడా జల్దీ లాగౌట్ చేసుకోవాలని చెప్పి కూడా ఇటు అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. అయితే ఈ 3 రోజులు మాత్రం మనకు తెలంగాణ వ్యాప్తంగా అయితే భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆశ. రైట్ సుప్రియ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.